బీసీలో ఇంకా కనీసం అంటే నిన్న మొన్న మీటింగ్లో చర్చ వచ్చిండే 70 బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కనీసం వార్డు మెంబర్ కూడా ఇంకా కాలేదు అనేది అటువంటి అంశమే. అంటే వాళ్ళ న్యాయం వాళ్ళకు దక్కలేదు, దక్కాలని వాటి మీద కూడా ఏ కమిషన్స్ రిపోర్ట్ ఇచ్చినా అమలు జరుగుతలేవని. ఇప్పుడు ఇది కూడా వర్గీకరణ సంబంధించినటువంటిది కూడా ఏ కమిషన్స్ అయినా కానీ రిపోర్ట్ మాత్రం చేయాలని చెప్పారు, కానీ అమలు మాత్రం ఇంకా నోచుకోలేదు. దానికి సంపూర్ణ మద్దతు తెలిపిన సార్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ సార్కు ధన్యవాదాలు. ఇప్పుడు ఉద్యమం నుంచి బీసీ ఉద్యమాల నుంచి వచ్చి బీసీ కమిషన్ చైర్మన్ దాకా పోయి విభిన్న పొజిషన్స్లో ఉండుకుంటూ కూడా బీసీలంటే తన వాదం అన్నట్టుగా ఎప్పుడు మాట్లాడుకుంటే ఇప్పటికి కూడా ఆ బీసీల సైడ్ ఉండుకుంటే ఇప్పుడు నేను వర్గీకరణకు కూడా మిత్రుడు డాక్టర్ వక్లాభరణం కృష్ణమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు మిత్రులు పృథ్వీ గారు, సభపై ఆశీనులైనటువంటి అతిరథ మహారథులు, ఆత్మబంధువులారా, 75 ఏళ్ళ స్వాతంత్ర అనంతరం 75 ఏళ్ళుగా అమలవుతున్నటువంటి రాజ్యాంగం గురించి ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. రాజ్యాంగం అందరికీ సమానమైనటువంటి హక్కులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలకు సంబంధించి, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించి వారి జనాభా ప్రకారం వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టంగా అనేకమైనటువంటి ఆర్టికల్స్లో చెప్పడం జరిగింది. మరి అది పాలితులకు అర్థం కావాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ వర్గీకరణ గురించి ఇక్కడ చర్చ జరుగుతున్నది కాబట్టి వర్గీకరణకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి డిమాండు, మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత అవకాశం ఇవ్వండి, మేము ఇంత జనాభా ఉంటే మరి ఆ ఫలాలు మాకు వస్తలేవు, కాబట్టి ఇది రాజ్యాంగాన్ని మనం తక్కువ చేయడము అనేటువంటి విధంగా ఒక ప్రజాస్వామ్యయుతంగా శ్రీ కృష్ణమాదేవి గారి నాయకత్వంలో భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ నిపుణులను కూడా ఆలోచించే విధంగా ఉద్యమం కొనసాగుతున్నది. ఎట్టకేలకు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం వర్గీకరణ సభవే వర్గీకరణ చేయమని చెప్పింది. పెద్దలు మురళీ మనోహర్ గారు అనేకమైన విషయాలు చెప్పారు. ఇప్పటి వరకు వర్గీకరణకు సంబంధించి ఇటీవల మన ఉషా మెహ్రా కమిషన్ కూడా చాలా స్పష్టంగా వర్గీకరణ చేయమని చెప్పింది. ఈ మధ్యకాలంలో మరి హర్యానాలో కావచ్చు, పంజాబ్లో కావచ్చు, అంతకుముందే తమిళనాడులో కావచ్చు వర్గీకరణ పూర్తయింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి అసలు వర్గీకరణ జరగాలనేటువంటి ఉద్యమమే ఇక్కడ ఆరంభమైంది కదా. దానికి సంబంధించి మన దగ్గర జనాభా లెక్కలు అందుబాటులో ఉన్నాయి, గతంలోని కమిషన్లు ఇచ్చినటువంటి గణాంకాలు అందుబాటులో ఉన్నాయి, సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ కూడా చాలా స్పష్టంగా ఉన్నది. అయినప్పటికీ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారి యొక్క కమిషన్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేసింది. మరి చేసినప్పుడు ఉద్యోగ నియామకాలు ఆపాలి కదా. ఉద్యోగ నియామకాలన్నీ పూర్తి చేసేసి గ్రూప్ 1 వరకు పూర్తి చేసేసి ఒక టీచర్ ఉద్యోగం కూడా మిగలకుండా మీరు ఇవాళ వర్గీకరణ చేస్తే మరి అది ఎవరికి లాభం జరుగుతుంది? ఇది ఖచ్చితంగా పెద్ద చర్చనీయాంశం. ఉద్యోగాల అవకాశాలు రావడం లేదు, విద్యా అవకాశాలు రావడం లేదు అనే కదా ఇవాళ పోరాటం. ఆ విధంగానే స్థానిక సంస్థల్లో కూడా చాలా స్పష్టంగా జనాభా ప్రకారం ఇవ్వమన్నారు. ఇస్తున్నప్పటికీ అక్కడ కూడా మళ్ళీ ఎవరికి అవకాశాలు వస్తున్నాయి. అక్కడ అవకాశాలు రానటువంటి ఆ షెడ్యూల్డ్ కులాల్లోని మిగతా కులాలకు రావడం లేదు. మాదిగ కులస్తులు కావచ్చు, మిగతా కులస్తులు కావచ్చు. కాబట్టి ఇది పూర్తి ప్రజాస్వామ్యమైనటువంటి డిమాండు, పూర్తి రాజ్యాంగబద్ధమైనటువంటి డిమాండు. ఎవరి జనాభా ప్రకారం వారికి అవకాశాలు రావడమే ప్రజాస్వామ్యం యొక్క నిజమైనటువంటి నిర్వచనం. కాబట్టి ఇంకా అనవసరమైనటువంటి కమిషన్ల పేర్ల మీద తాత్సారం చేయడం మంచిది కాదు. వెంటనే, ఎందుకంటే సామాజిక న్యాయం గురించి మాట్లాడేటటువంటి పార్టీ అది, మాట్లాడితే రాజ్యాంగం గురించి మాట్లాడితే బాబాసాహెబ్ గురించి మాట్లాడేటటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీ అది. కాబట్టి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో శ్రీ మంద కృష్ణమాదేవి గారు చేస్తున్నటువంటి ఉద్యమం భారతదేశాన్ని, ప్రపంచాన్ని ఆలోచింపజేస్తూ ఉన్నప్పుడు ఆగ మేఘాల మీద ఇక్కడ వర్గీకరణ జరిగి
అన్ని విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు కూడా ఇప్పటికే మాదిగ కులస్తులకు ఇతరత్ర వారికి ఉన్నటువంటి అనేక కులాలకు రావాల్సి ఉండే, అది రావడం లేదు. కాబట్టి మరి పృథ్వీ గారు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బీసీ మేధావులు, బీసీ సంఘాలు, ఇతర యొక్క ప్రజాప్రతినిధులు వారి యొక్క అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం పట్ల నేను వారికి అభినందనలు తెలియజేస్తూ, మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం. కృష్ణన్న మీరు ఎక్కడికి పిలిచినా మేము వస్తాం, మా గళాన్ని వినిపిస్తాం. మేమే కాదు, యావత్ బీసీ జాతిలో ఉన్నటువంటి మన అభిప్రాయాలు ఉన్నటువంటి మనకు అనుకూలమైనటువంటి వ్యక్తులందరినీ కూడా కూడగట్టి ఇదొక పెద్ద చర్చకు దారితీయాలి. ఇటీవల జరిగినటువంటి సమావేశం గురించి నేను విమర్శ చేయను, కానీ ఆ సమావేశంలో జరిగింది ఇంతకుముందు తిరుమల గారు చెప్పినట్టుగా వర్గీకరణ వద్దు అంటున్నారు, కృష్ణమాదేవి గారిని తిడుతూ ఉన్నారు. ఈ రెండే జరిగినాయి అక్కడ. అది మంచిది కాదు కదా. ఆయన అడుగుతున్నటువంటి డిమాండ్లో ఇప్పటికి కూడా అంటరానితనం పోయినటువంటి పరిస్థితే ఉన్నది. ఇప్పటికి కూడా విత్ ఇన్ ద షెడ్యూల్డ్ క్యాస్ట్లో చిన్నగా చూస్తున్నటువంటి వాళ్ళు, అరే బయట ఉండిపో అనేటువంటి కులాలు కూడా దాంట్లో ఉన్నాయి. ఇప్పటికీ దాంట్లో చాలా అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలు పోవాలనే కదా బాబాసాహెబ్ ప్రయత్నం చేసింది. రాజ్యాంగంలో అనేకమైనటువంటి ఆర్టికల్స్ చెప్తున్నది. కాబట్టి వర్గీకరణ అనేటువంటిది పూర్తి ప్రజాస్వామ్యమైనది, పూర్తి న్యాయసమ్మతమైనటువంటిది. దీన్ని తప్పనిసరిగా ఇంకా కమిషన్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా వెంటనే వర్గీకరణ చేసి రావాల్సినటువంటి హక్కులన్నీ కూడా, ఇవ్వాల్సినటువంటి ప్రయోజనాలన్నీ కూడా వెంటనే ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, అనవసరమైన రాజకీయ వ్యాఖ్యలకు అనవసరంగా తావివ్వకుండా అందరం కోరుకుంటున్నది వర్గీకరణ లేట్ అవుతున్నది, లేట్ కాకుండా చూడండి. లేకపోతే కృష్ణమాదేవి గారు ఇచ్చేటటువంటి ఏ కార్యాచరణ, ఏ కార్యక్రమానికైనా మేమందరం వెన్నుదని ఉంటాం. ఒక ప్రజా ఉద్యమంగా మళ్ళీ ఆరంభం అవుతుంది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా దీన్ని అమలు చేస్తూ ఉన్నప్పుడు ఎక్కడ పుట్టిందో అక్కడ చేయడానికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అడ్డంకి ఏమిటి? మీరు కమిషన్ వేయడానికి ఆలస్యం చేశారు. అక్కడ మరి ఆ కమిషన్కు ఏం విధులు ఇచ్చారో, ఆ కమిషన్ ఏం చేస్తుందో ఇంతవరకు స్పష్టత లేదు. కాబట్టి మేము కోరుతున్నది ఒకటే, అది కేవలం కాలయాపన. ఎందుకంటే ఒక వ్యక్తిగా వారు చేసేది ఏమి ఉండదు పెద్దగా. గణాంకాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, లేదా ఇటీవల జరిగినటువంటి సామాజిక ఆర్థిక కుల సర్వేలో కూడా చాలా విషయాలు తేలాయి. ఏదేమైనా జనాభా గణనలో తేలేటటువంటి లెక్కలే సరి అయినటువంటిది. ఆ లెక్కలను ప్రొజెక్షన్ చేస్తూ న్యాయసమ్మతంగా వర్గీకరణకు కావాల్సినటువంటి కార్యాచరణను వెంటనే ముగించి ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ, ఈ యొక్క వర్గీకరణకు సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ, ఏ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినా దాంట్లో సంపూర్ణంగా పాల్గొంటా అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ సెలవు. జై హింద్, జై మాదిగా. వ్యక్తి దూషణలు బంద్ చేసి సైద్ధాంతికంగా ఏమైనా అంశాలు ఉంటే వాటి మీద చర్చ జరపాలి. ఎంత పెద్ద సమూహాలు, ఎంత పెద్ద సభలు జరిగినా కానీ, అంటే సమాజం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అందరని. ఇప్పుడు మీరు ఎంత మాట్లాడి ఎంత మొత్తుకున్నా కానీ ఆఖరికి ఒక సమూహం మొత్తం బీసీలందరిగా, బీసీ మేధావులందరిగా మేము ఈ న్యాయబద్ధమైన వర్గీకరణ అంశానికి మేము సంఘీభావం, సంపూర్ణ మద్దతుతో పాటు ఫిజికల్గా పార్టిసిపేట్ చేస్తాం మీతోనని చెప్పి మా కృష్ణవరన్న చాలా స్పష్టంగా చెప్పిండు. వాస్తవంగా కూడా ఈ అభిప్రాయం జనం లోపల పోవాలన్నాడు. జనరల్ ఏంటంటే ఈ మీటింగ్కు రాజకీయ నాయకులను పిలవలేదు, కావాలని పిలవలేదు. ఎందుకంటే నాయకులు అధికారం ఉన్నప్పుడు ఒక తిరిగా మాట్లాడవచ్చు, అధికారం లేనప్పుడు ఇంకో తిరిగా మాట్లాడవచ్చు. ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కొంతమంది సైలెంట్ కూడా సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళ పార్టీలు కొద్దిగా అటు ఇటు అధికారం ఉన్నప్పుడు మాట్లాడకపోవచ్చు. కానీ సమాజాన్ని ఒక మంచి ఆలోచనతో ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తులు, భవిష్యత్ సమాజం గురించి ఎట్లా ఉండాలని చెప్పని తాపత్రయం పడుతున్నటువంటి కొంత మేధావులను, ప్రొఫెసర్లను, సమాజంలో గుర్తింపున్న వాళ్ళు కావచ్చు, సమాజాన్ని ఒక డైరెక్షన్ తీసుకుపోయేటువంటి దిక్సూచి లాంటి వాళ్ళనే పిలిచి ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మా అన్న ఈ తెలంగాణ కావచ్చు, నీళ్ళ సమస్య కావచ్చు, ఏడున్నా కానీ ఫిజికల్గా కూడా జనం తిరుగుతూ ఉంటాడు. అన్న నేను ఎట్లా ఏం చెప్పాలో తెలియదు, అన్ని కలిపి ఉన్నాడు. మా అన్న మాట్లాడతాడు, రాస్తాడు, అన్ని ఉంటాడు. మా నైనాల కోరుతున్నాను, మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గోదావరి వాడుతుంది, జర గోదావరి కాకుండా జర ఇప్పుడు మూసి ఎట్లా ఎండిపోయిందో గట్ల చెయ్యే. సరే, వేదిక పైన పెద్దలు అందరికీ, సభకి హాజరైనటువంటి వివిధ సంఘాల నాయకులు, పాత్రికేయ మిత్రులు, తెలంగాణ భారత సమాజానికి గత 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి ఎస్సీ వర్గీకరణ ఉద్యమం నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి చాలా తీక్షణంగా, చాలా దగ్గరగా
గమనిస్తున్నాను. అనేక సందర్భాల్లో నిర్ద్వందంగా ఈ మంద కృష్ణమాది గారు నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఉద్యమానికి గత 2.5-3 దశాబ్దాలుగా ప్రతి చోట మద్దతు చేస్తూనే ఉన్నాం. అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే, ఓ ఫిలాసఫర్ అంటాడు, ఆర్థికమే అన్నింటికి మూలమని. అంటే ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఈ పాలక వర్గాలని, ఉద్యోగాలని అన్నింటినీ ఉపయోగించుకొని పైకెదిగి ఆ స్థానాల్లో స్థిరపడ్డటువంటి వాళ్ళు తోటి తమ్ముళ్ళని సమస్థాయికి తీసుకొచ్చినటువంటి క్రమంలో ఒక దుర్మార్గమైనటువంటి అణిచివేతకి, అన్యాయానికి, బలాత్కారంతో ఇంకా మేము మా కాళ్ళ కిందనే తొక్కేస్తామని చెప్పేసి అనడం అనేది ఒక 21వ శతాబ్దంలో 75 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ దేశాన్ని చూస్తే చాలా సిగ్గనిపిస్తుంది. మరో ముఖ్యమైన విషయం, ఈ దేశ పాలక వర్గాల్లో కూడా 75 సంవత్సరాల స్వాతంత్రము, రాజ్యాంగం తర్వాత ఇందాక విశ్వేశ్వరరావు గారు కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ని చదువుతూ, అంటే సంపన్నులుగా ఎదగకూడదు, పేదవాళ్ళు మరింత పేదవాళ్ళుగా మారకూడదు అని చెప్పేసి ఆదేశిక సూత్రాలు ధర్మరాజు కదా చెప్పినట్టు చెప్తాయి. కానీ మన దేశంలో అదుపు లేకుండా బరి తెగించి సంపన్నులు అయిపోతుంటారు, పేదవాళ్ళు మరింత పేదరికంలోకి దిగజారిపోతారు. బాటం లైన్లో దాదాపు గత 30 సంవత్సరాలుగా సమాజాన్ని నిశ్చితంగా ఒక అట్టడుగు వర్గ దృక్పథంతో, అట్టడుగు నిమ్న దృక్పథంతో మేము పరిశీలిస్తున్నాం. ఈ రోజుకి దురదృష్టవశాస్తు నిరాస్తిపరులుగా ఉన్నటువంటి పాపం అనేక మంది మాదిగ కులాల్లో ఉన్నటువంటి కింద వాళ్ళు అత్యంత బాధ, కన్నీరు పెట్టేటటువంటి విషయాలు చాలా కనిపిస్తాయి. ఏమాత్రం మానవత్వం ఉన్నా బాంఛన్ అనేటటువంటి పదాన్ని ఈ రోజుకి వింటున్నాం. నేను కింద బాటం లైన్లో కూడా అనేక సంఘాలు, అనేక మంది ప్రజలతో కలిసి పనిచేస్తున్నాం. బాంఛన్ అనేటటువంటి పదం 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా వినిపించడం అనేది అత్యంత సిగ్గుపడాల్సిన విషయం. అంటే ఉద్యమం 3 దశాబ్దాలు గడిచి 3 దశాబ్దాల్లో ఏ కేంద్ర ప్రభుత్వము కనికరించదు, ఏ రాష్ట్ర ప్రభుత్వము కనికరించదు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా సిగ్గు విడిచి ఈ రోజుకి తీర్పు రాగానే మేము అమలు చేస్తామని చెప్పేసి మైకుల ముందు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ముందు మాట్లాడి మేము అమలు చేస్తామని చెప్పినటువంటి పెద్దలు ఈ రోజుకి అమలు చేయకపోవడము, ఉద్యోగ క్రమాన్నంతా కొనసాగించడం అనేటువంటిది అత్యంత ఘోరమైన విషయం. మరో కీలకమైనటువంటి విషయం, ఇప్పుడున్నటువంటి క్రమాన్ని కనుక చూస్తే సేవరేజ్లో పనిచేసేవాళ్ళు, పాయకానాల్లో ఎత్తిపోసేటటువంటి క్రమానికి చెందినటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, మ్యాన్ హోల్స్లో మురికి తీసే మురికి ఆ భయంకరమైనటువంటి మకిలి పనుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎస్సీ ఎస్టీస్ 90% పీపుల్. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సర్వే చేసినటువంటి సర్వే రిపోర్టు. ఈరోజే నాతోని ఒక సామాజికవేత్త మాట్లాడుతూ చాలా ఆధునిక ఏదైతే మనకు గ్లోబలైజేషను, ఎల్పిజి విధానాలు, నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, రీసెంట్ పాస్ట్లో చచ్చిపోయినటువంటి మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు గారి విధానాలు ప్రవేశపెట్టిన తర్వాత ఏ షాపింగ్ మాల్స్ ఏవైతే వచ్చాయో దాని అంటే ఎదిగిపోయిన వర్గం ఎదిగిపోయింది, సాఫ్ట్వేర్లో పోయింది, బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది. మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా పైకులాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ప్రపంచమంతా, ఐరోపా, నార్త్ అమెరికా చాలా చోట్ల ఉద్యోగాలు రావచ్చు. మన గచ్చిబౌలిలో, బెంగళూరులో, మిగతా హైటెక్ సిటీల్లో ఉద్యోగాలు రావచ్చు. కానీ ఆ షాపింగ్ మాల్స్లో బానిసల కంటే హీనంగా 12 గంటలు 9 గంటలు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఎస్సీ ఎస్టీ కింద అట్టడుగు కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఏ షాపింగ్ మాల్లో ఒక కూలీగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఒక కమ్మ కులానికి చెందిన వాళ్ళు ఉండరు. మీరు పరిశీలించండి జాగ్రత్తగా, అసలు దాదాపు ఉండరు. అంటే ఇది ఎవరు చెప్పారు? ఆ ఒక 1000 కోట్ల షాపింగ్ మాల్ వ్యవస్థని
ఈ ఉభయ రాష్ట్రాల్లో దక్షిణ తెలంగాణలో నడిపిస్తున్నటువంటి వాళ్ళ అధినేతలు చెప్తున్న విషయం. అంటే 21వ శతాబ్దంలో అంగారకుడి దగ్గర నివాసాలు గురించి మాట్లాడుతున్నటువంటి ఎలన్ మస్క్ స్పేస్ ఎక్స్ కాలంలో, అమెజాన్ జెఫ్ బెజోస్ కాలంలో అంటే అసమానత్వం ఎంత దుర్మార్గంగా, ఎంత అంతరాలు పేదలకి అట్టడుగు వర్గాలకు మధ్య ఇంకా ఎంత దారుణమైనటువంటి స్థాయిలో ఉందో మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే వీళ్ళందరికీ త్వరలో ఈ క్రమాన్ని ఎవరు ఆపలేరు. నిజమైనటువంటి సమానత్వం వచ్చేంత వరకు ఇంకా భయంకరమైనటువంటి ఉద్యమాలు మెయిన్ స్ట్రీమ్లో జరగబోతున్నాయి. ఉత్పత్తిలో నిత్య విప్లవం, సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో నిత్య కల్లోలం గత కొద్ది సంవత్సరాలుగా ఒక ఇండస్ట్రియల్ వరల్డ్లో భయంకరమైనటువంటి ఉత్పత్తి రంగంలో మార్పు జరుగుతోంది. దాని నుంచి వచ్చేటటువంటి సామాజిక చైతన్యం, ఆర్థిక చైతన్యం, ప్రపంచ క్రమంలో ఉండేటటువంటి అసమానత్వం, సమానత్వ విషయాల్ని నిశ్చితంగా పరిశీలిస్తుంది. ఈ అసమానత్వానికి, ఈ పేదరికానికి, ఈ దుర్మార్గమైనటువంటి అణిచివేతకు గురయ్యేటటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కటవుతారు. ఈ దోపిడీ వర్గాల్ని చిత్తు చేస్తారు. ఒక హసీనా రూపం తరిమినటువంటి బంగ్లాదేశ్ రూపం ఒకటి కావచ్చు, అది మరింత ప్రోగ్రెసివ్ వైపు వెళ్తుంది. ఒక రాజపక్షని తరిమినటువంటి శ్రీలంక ఈరోజు ఏదైతే సమానత్వం దిశగా, అవినీతి లేనటువంటి దిశగా వెళ్తుందో, మరొక రోజు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో కూడా ఆవిష్కారం కానుంది. ఇది అంతిమంగా అంటే 30 సంవత్సరాల పవన్ తన సగం జీవితం కంటే ఎక్కువ కాలం. కృష్ణ వయసు ఎంత మీది? 60. అంటే 60 ఏళ్ళ జీవితంలో బహుశా ఈ పథక రచన రూపొందించడానికి ఒక 10 ఏళ్ళు పట్టింది. తమ 40 ఏళ్ళ అత్యంత కీలకమైనటువంటి జీవితాన్ని అనేక మంది ఆ కులానికి చెందినటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి, మాలాంటి వాళ్ళందరినీ అనేక మందిని కూడా మేధోపరంగా కన్విన్స్ చేసి, మేము 30 సంవత్సరాల క్రితమే కన్విన్స్ అయిపోయాం. అత్యంత న్యాయమైంది. ఈరోజు ఆ కులంలో ఉన్నటువంటి పెద్దలు సామాజికవేత్తలుగా చెబుతూ టీవీల ముందు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద ఉద్యమాలు నడిపినటువంటి వాళ్ళందరూ కూడా ఈ వేదికపై నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. నేను ఒక ప్రజాస్వామికవాదిగా మాట్లాడుతున్నాను. ఒక కులానికి, ఒక వర్గానికి, ఒక తెగకి, ఒక దానికి చెందినటువంటి వానిగా కాదు. అర్జెంటుగా మీరు కూర్చొని కన్విన్స్ చేసి ఈరోజు ఈ రిజర్వేషన్ల వ్యవస్థని ఈ ప్రభుత్వం నుంచి అసలు మొదటి నుంచి అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా అర్జెంటుగా దీన్ని అమలు చేయాలి. మరో పోటీ బహిరంగ సభలు పెట్టి వ్యక్తిగతంగా తులనాడమో, మరొకరిపైన తులనాడమో, ఆ వ్యక్తిని, క్యారెక్టర్ని అసాసినేషన్ వైపు ఆ క్యారెక్టర్ హత్య చేయడమో, ఇది మరింత దుర్మార్గమైనటువంటి అన్యాయం. ఈ ఎస్సీనే కాదు, ఎస్టీలో కూడా రిజర్వేషన్లు రావాల్సిన అవసరం ఉంది. బీసీల్లో కూడా రిజర్వేషన్లు కింద నుంచి పైకి రావాల్సిన అవసరం ఉంది. మరో కీలకమైనటువంటి విషయం, కృష్ణమాదిక్ గారు కూడా, ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్న పెద్దలు అందరికీ కూడా తెలంగాణ సమాజం, భారతీయ సమాజం గమనించాలి. ప్రభుత్వం ఉద్యోగాలను తగ్గిస్తుంది, ఉద్యోగాలను రిక్రూట్ చేయడం లేదు. చాలా కీలకమైన విషయం. రెండవది, ఉద్యోగాలను వాయిదా వేస్తుంది. మరొకటి, ఇంకోటి ఏంటి అంటే, అంతటినీ కూడా అత్యంత ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, కంప్యూటర్స్కి సంబంధించినటువంటి ఆధునికతను కానీ, రోబోటిక్స్ని కానీ, వీటన్నిటిని కూడా ప్రభుత్వ రంగంలోనే పెట్టేసి ఒక 20, 70, 100, 2000 మంది పనిచేసేటటువంటి పని అత్యంత ఆటోమేషన్ ద్వారా, స్వయంచాలిత యంత్రాల ద్వారా అమలు చేస్తున్నారు. మరో దుర్మార్గమైనటువంటి విషయం, యంత్రీకరణలో ప్రైవేట్ ఇండస్ట్రీలో జరగబోతున్నటువంటి విషయం. ఇక నుంచి, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి ఇండస్ట్రియలైజేషన్ యొక్క కొత్త ముఖం ఏంటి అంటే, రేపటి నుంచి ఏ ఇండస్ట్రియలైజేషన్లో హ్యూమన్ ఇండస్ట్రియలైజేషన్ అంటే మనిషికి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్తో కూడినటువంటి ఇండస్ట్రియలైజేషన్ ఉండదు. ఎంటైర్ ఇండస్ట్రియలైజేషన్ అంతా కూడా ఇక్కడ నుంచి జరగబోయే పారిశ్రామికీకరణ అంతా కూడా పూర్తి స్థాయి ఆటోమేషన్. ఆటోమేషన్ అంటే అన్మాన్డ్ ఇండస్ట్రీ. ఎందుకు అన్మాన్డ్ అయిపోతున్నారు? సౌత్ కొరియాలో 10,000 మందికి 1000 రోబోట్లు పనిచేస్తున్నాయి. సింగపూర్లో 10,000 మందికి 5 నుంచి 700 రోబోట్లు పనిచేస్తున్నాయి.
నెదర్లాండ్స్లో, నార్వేలో, స్కాండినేవియన్ కంట్రీస్ అన్నిట్లో, నార్త్ అమెరికాలో, ఐరోపాలో మొత్తం కూడా ఇండస్ట్రియలైజేషన్ అంతా కూడా రోబోటిక్ ఇండస్ట్రియలైజేషన్ వెళ్తుంది. అంటే మనిషిని ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్తో తీసుకెళ్తున్నారో ఆ వస్తువు ధర ఉత్పత్తిలో పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఆ వస్తువును చౌకగా అమ్ముకోలేకపోతున్నారు. కాబట్టి ఈ చేయి పనిచేస్తే, మనిషి పనిచేస్తే, పృథ్వీలో నేనే పనిచేస్తే నాకు కంపెన్సేషన్ ఇవ్వాలి. కానీ ఒక యంత్రం యొక్క చేయి పోతే ఆ చెయ్యి పెట్టేస్తే అది 24 గంటలు పనిచేస్తుంది. దానివల్ల ఒక చౌక రకం ఉత్పత్తి దానికి వెళ్తున్నారు. మందకృష్ణమాదిగా డిమాండ్గా కానీ, ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైనటువంటి పెద్దల డిమాండ్ కానీ, లేతే కమ్యూనిస్ట్ పార్టీల డిమాండ్ కానీ, జస్టిస్ చంద్రకుమార్ గారి డిమాండ్ కానీ, ప్రతి ఒక్కరి డిమాండ్ కానీ రిజర్వేషన్లు మాత్రమే కాదు. రిజర్వేషన్ల కంటే అత్యంత కీలకమైన ఉన్నతమైనటువంటి విషయం ఏంటంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో అందులో తన రాజ్యాంగంలో అతని ప్రత్యేకమైనటువంటి ప్రైవేట్ రచనలు ఏవైతే ఉన్నాయో ఆ రచనలు ఏవైతే రాకుండా రాజ్యాంగంలో అడ్డు కట్ట వేయబడ్డాయో నిజమైనటువంటి సమానత్వం అంటే ఉత్పత్తిలో సమానత్వం, ఉత్పత్తిలో అందరికి సమానత్వం, ఉత్పత్తిలో సమానత్వం, పంపిణీలో సమానత్వం అనేటటువంటిది ఎప్పుడైతే వస్తుందో విద్య, వైద్యం, ప్రతి పారిశ్రామిక ఉత్పత్తి, ఇల్లు, సంస్థ లేతే వ్యవసాయ ఉత్పత్తులు, పోషకాహారం, మిగతా అంతా కూడా సమానత్వం, ఉత్పత్తిలో సమానత్వం, పంపిణీలో సమానత్వం అనేటటువంటి దిశగా వెళ్తే మాత్రమే నిజమైనటువంటి క్రమం రాబోతుంది. ఒకవేళ దాన్ని కనుక మనం ఇవ్వకపోతే ఈ రిజర్వేషన్ల ఉద్యమాలు కానీ లేతే బీసీ కులాల్లో ఉన్నటువంటి ఇందాక మన మిత్రులు చదివినటువంటి అనేక ఏవైతే ఉన్నాయో చాలామంది ఈ రోజుకి వార్డు మెంబర్ కాలేదో ఏమైంది? రాజకీయ వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థ డబ్బులో ఇరుక్కుపోయింది. అంటే పాలక వర్గాలన్నీ కూడా కార్పొరేట్ డబ్బుతో ముడిపడుతున్నాయి. అంటే పాలక వర్గాల బడా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో రాజకీయాలన్నింటినీ నడిపేసి ఈ రాజకీయాల్లో ఆధిపత్యం ఎవరి దగ్గర ఉందో, డబ్బు ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే ఈరోజు ఈ ఆధిపత్యం కొనసాగుతుంది. ఆ డబ్బు ఆధిపత్యమే ఈరోజు ఎస్సీల్లో వర్గీకరణ జరగకుండా, ఎస్టీల్లో వర్గీకరణ జరగకుండా, బీసీలో వర్గీకరణ జరగకుండా ఆ దాంట్లో ఉన్నటువంటి డబ్బు ఆధిపత్య కులాలే ఈ రిజర్వేషన్ల క్రమానికి అడ్డుగా పడుతున్నాయి, ఈ క్రమానికి అడ్డుగా పడతాయి. కాబట్టి ఇది వర్గ ఉద్యమం దిశగా, దాంతోపాటు ఈ రిజర్వేషన్ల ఫలితాలు అమలు కానటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి మరింత విశాలమైనటువంటి ప్రాతిపదికగా ఈ ఉద్యమం చేయాలి. కృష్ణమాదిక్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్తున్నాను. ఈ ఉద్యమాన్ని ఇంతటితో ఆపకుండా అవసరమైతే ఒక పొటెన్షియల్ ప్రెజర్, ఒక భూగోళమంత ప్రెజర్ని తీసుకురావడానికి ఒక భారీ ఎత్తున ఒక 2000 బస్సులు, ఒక 500 బస్సులు, లేతే ఒక 1000 బస్సులు తీసుకొని తెలంగాణ రాష్ట్రమంతా కూడా తక్షణం తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేయాలి, భారతదేశంలో దీన్ని అమలు చేయాలని చెప్పేసి తక్షణం ఈ 2025లో అలాంటి ఉద్యమానికి మొదలు శ్రీకారం చుడతారని చెప్పేసి ఆ ఉద్యమంలో మేమందరం కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి కోరుతూ, నిరంతరం అండగా ఉంటామని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పృథ్వీకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న. ఇప్పుడే వచ్చిండు మా పిలుపు మేరకు మా రఘు, మన తొలి వెలుగు రఘు వచ్చి స్టేజ్ మీద. మనోజ్ నన్ను ఇక్కడ రండి, ముందుకు రండి. మీరు మాట్లాడేటోళ్ళు కదా, మాట్లాడేందుకు పిలిచిందే కదా. ఇప్పుడు మా తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ అన్న సమ్మన్న యాడున్నా కానీ ఇప్పుడు ఏ ఉద్యమాలలో అన్న మొత్తం ది యంగ్ మ్యాన్, ఓల్డ్ ఏజ్లో ఉన్న యంగ్ మ్యాన్ మా సమ్మన్ అని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ముఖ్యులు ఒక 4 వేదికను అలంకరించిన పెద్దలు, ఈరోజు అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ పృథ్వీరాజ్, తర్వాత ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, ఈరోజు ఆధిపత్య పోరాటం, అస్తిత్వ పోరాటంల మధ్య జరుగుతున్న మాలలు, మాదిగల మధ్య వర్గీకరణ కోసం ఏదైతే జరుగుతున్నదో, మాదిగలు చేస్తున్న న్యాయమైన పోరాటం గత 30 సంవత్సరాలు నుండి అలుపెరగని పోరాటం చేస్తున్న మందకృష్ణన్న గారిని
హృదయపూర్వకంగా అభినందిస్తూ మీ ఉద్యమానికి ఎల్లవేళలా తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మీ వెంట ఉంటుందని చెప్పేసి మాటిస్తున్నాం. మాలలు, మాదిగలు, బీసీలందరూ కలిసి ఈ రాజ్యాధికారం కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. కానీ మనలో మనం అన్న గొప్పోడై తమ్ముడిని నేలకేసి తొక్కినట్టు మాలలు ఒక్కొక్క ఇంట్లో 4, 5 రాజకీయ భోగాలు అనుభవించుకుంటూ తర్వాత కింది వాళ్ళని ఇంకా మీరు కిందనే ఉండాలని వాళ్ళు కోరుకోవడం ఇది నిజంగా దుర్మార్గం. ఇది మాలలకు నిజంగా కూడా మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము మా అసోసియేషన్ నుంచి నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సో ఇప్పుడు అందరం కలిసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలు కలిసి మైనారిటీలను కలుపుకున్నట్టు అయ్యేది ఉంటే మనం 97% ఉన్న వాళ్ళం, రాజ్యాధికారం వైపు నడిచేటోళ్ళం. ఇవన్నీ వదిలేసి మనలో మనం కొట్లాడుకోవడం, బీసీ ఏబిసిడీల ఏ విధంగా అయితే కొట్లాడుకుంటున్నామో దీంట్లో కూడా ఇట్లా కొట్లాడుకోవటం మరీ అన్యాయం. రాజ్యాధికారం వైపు అడుగులేయాల్సిన వాళ్ళు దొరలకు వత్తాసు పలుకుంటా మన వాళ్ళని మానసికంగా హత్య చేయటం అనే పద్ధతిలో మాలలు చేస్తున్నదని తీవ్రంగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఖండిస్తున్నది. కాబట్టి మందకృష్ణ అన్న, ఎప్పటికైనా మేము బీసీ ఎంప్లాయీస్ని, బీసీ ఇంటలెక్చువల్స్ మీ ఎంబడి ఉంటామని చెప్పేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీ వెంట మేము ఉంటామని హామీ ఇస్తూ నేను ముగిస్తున్నా. థ్యాంక్ యూ. బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్, బీసీ ఇంటెలెక్చువల్స్, సామాన్యమైన బీసీలు కూడా, ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళే చాలామంది బీసీలను ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరి మద్దతు వర్గీకరణకు ఉన్నదని చెప్పిరన్న ధన్యవాదాలు. ఇప్పుడు నేను ద నెగ్లెక్టెడ్ ఓబీసీస్ పుస్తక రచయిత సూర్యపల్లి శ్రీనివాస్ అన్న ఒక 2-3 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. అనేక జై పూలే, జై అంబేద్కర్, జై కర్పూరి. సభాధ్యక్షులు డాక్టర్ పృథ్వీరాజ్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ పెద్దల ముందు నాకు ఈ అవకాశం కల్పించినందుకు. ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అని వచ్చింది. అంటే 30 ఏండ్ల పోరాటానికి మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా మళ్ళీ మనం ఈ క్యాప్షన్ పెట్టుకోవడం అనేది ఇది దౌర్భాగ్యం. కానీ ఎస్సీ వర్గీకరణ, ఎస్టీ వర్గీకరణ జరిగింది, అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. దానికి ప్రధానమంత్రి మోడీ గారు ఒక ఎంబీసీ నాయకులు కాబట్టే ప్రభుత్వం తరపున స్పందించి ఆ వర్గీకరణకు సాయం చేసిందని నేను కోరుకుంటా ఉన్నాను. దీనికి మందకృష్ణన్న 30 ఏండ్ల పోరాటం నిదర్శనం మనకు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ క్యాప్షన్ ఏమైనా తప్పు పెట్టుకున్నామా అని అనిపిస్తుంది. అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటి మీటింగ్ పెట్టుకోవడానికి కారణం ఏంది? ఏ అన్డెమోక్రటిక్ ఫోర్సెస్ దీని వెనుక పనిచేస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను సూర్యపల్లి శ్రీనివాస్ నా పేరు. నేను కర్పూరి ఠాకూర్ కరుణానిధి వారసునిగా ఒక నాయ బ్రాహ్మణ సమాజానికి చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను. నేను ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు తీసుకున్నా అని మీకు సందేహం కలగవచ్చు. దాదాపు 40-50 ఏళ్ళ క్రితమే బీహార్లో మహాదళిత్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు కర్పూరి గారు. అదేవిధంగా కరుణానిధి గారు తమిళనాడులో అరుంధతి ఆర్ట్స్ కోసం సపరేట్ రిజర్వేషన్ ఇచ్చాడు. అంటే ఇది వర్గీకరణ అని అంటున్నాం, కానీ మన తెలుగు మరి దీనికి ఇంగ్లీష్లో ఉన్న ప్రాబ్లం ఏదో నాకు తెలియదు. కానీ వర్గీకరణ అనే పదము ఒక నెగటివ్ సెన్స్ ఇస్తుంది. వర్గీకరణ కాదు, ఇది క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అని చెప్తే ఒక పాజిటివ్ సైన్ ఉంటుంది. ఎందుకంటే ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా సమానంగా ఉన్న వాటిని అన్నిటిని కూడా క్లాసిఫై చేసుకోవడానికి ఏర్పాటు చేసుకున్నది ఒక క్లాసిఫికేషన్ ఇది. ఈ క్లాసిఫికేషన్ను వ్యతిరేకిస్తున్న శక్తులు నేను ఒక 2-3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నా మా మాల సోదరులను. ఎస్సీ రిజర్వేషన్ అనేది పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేది ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్. నేను ఒకటే అడుగుతున్నా, ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ అంటే జనాభా దామాష ప్రకారంగా వస్తాయి. మరి మా మాదిగ సోదరులు, మాదిగ ఉపకులాల సోదరుల జనాభా తీసేస్తే మీకు ఆ వాటా వస్తుందా? సింపుల్ కామన్ సెన్స్ ఇది. అదేవిధంగా
సరే మీరు మీ పెత్తనం మీ పైత్యం ఎక్కువై మాట్లాడుతున్నారు అనుకుంటే రిజర్వేషన్లో ఇంకో కాన్సెప్ట్ కూడా తీసుకుంటారు. అది మన బీసీలకు ఉన్న కాన్సెప్ట్. అది ఎడ్యుకేషన్ రిప్రజెంటేషన్. ఆ ఎడ్యుకేషన్ రిప్రజెంటేషన్ అన్న పాటించండి. ఆ ఎడ్యుకేషన్ రిప్రజెంటేషన్ చూసినా కూడా మా మాదిగ సోదరులకే ముందు అవకాశాలు ఇవ్వాలి, మా మాదిగ ఉపకులాలకే ముందు అవకాశం ఇవ్వాలి. ఇవన్నీ ఉన్నాక కూడా మీరు ఈ విధంగా చేస్తున్నారంటే ఈ సభకు కారణం ఎవరంటే రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి కనుక మన బహుజనుడు అయి ఉంటే ఇమ్మీడియట్లీ ఇంప్లిమెంటేషన్ చేసుంటే ఈ సభ అవసరమే లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ను గౌరవించని ప్రజాస్వామ్యం ఏముంటుంది చెప్పండి. అందుకనే మనము ఈ పోరాటాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచాలని, దానికోసం పనిచేయాలని ఇక్కడ పృథ్వీరాజు గారు తీసుకున్న ఈ ఇనిషియేషన్ను నేను కంగ్రాచులేట్ చేస్తూ మన బీసీలందరినీ కూడా కలపడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పినట్టు ఇక్కడ ఉన్న ఏబిసిడీలుగా ఉన్న లోకల్ బాడీలో పొలిటికల్ రిజర్వేషన్ కోసం క్లాసిఫికేషన్, అదేవిధంగా జస్టిస్ రోహిణి కమిషన్ గురించి కూడా సార్ చెప్పారు. బీజేపీ ప్రభుత్వం చాలాసార్లు ఎక్స్టెండ్ చేసిందని. ప్రభుత్వాలు ఆ విధంగానే పనిచేస్తుంటాయి సార్. మనము మందకృష్ణన్నతో ఇన్స్పిరేషన్ తీసుకొని ఒక ఉద్యమం చేస్తే కానీ మనకు న్యాయం జరగదు. ఆ ఉద్యమం వైపు కూడా మనం ప్రయాణం చేయాలని మాట్లాడుతూ ఒక చిన్న సమస్య ఒకటే చెప్పేసి ముగిస్తాను. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, అంతకుముందున్న ప్రభుత్వం బీసీలు అనగానే మా తిరుమల సార్ ఇప్పుడే వెళ్ళిపోయారు. బీసీలు, ఎంబీసీలు సంచార జాతులని ఉంటారు. కానీ ఇక్కడ కొత్తగా ఒక టర్మినాలజీ తీసుకొచ్చి సంచార జాతులని ఎంబీసీలని పెట్టి వాళ్ళ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నది ఈ ప్రభుత్వము. దాని పైన కూడా మనం మాట్లాడాలి. ఇక్కడ ఇంతకుముందు ఒక వక్తలు మాట్లాడారు, నిన్న కవిత గురించి మాట్లాడారు. కవిత మీటింగ్కి ఒక సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గాయకులు ఉన్నారు, కవులు చాలామంది ఉన్నారు, రచయితలు ఉన్నారు. మనం తెలంగాణ ఉద్యమంలో ఒక పాట పాడుకునే వాళ్ళం. అయ్యోడివా అవ్వోడివా అని ఒక పాట పాడుకునేవాళ్ళం. అక్క, నువ్వు మా మంగళమ్మవా, మా తాకలమ్మవా, మా గౌన్లమ్మవా, మా గొల్లమ్మవా అని ఒక పాట రాయండి. ఆ పాటే ఆమెకు కౌంటర్ అవుతుందని చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్. కరెక్టే చెప్పిన సీనన్న. అయ్యోనివా నువ్వు అవ్వనివా తెలంగాణకి తోటి పాలోనివా అని మొన్న రఘుతో చేసిన ఇంటర్వ్యూలకు అదే చెప్పిన. నీ మూడు మా వాళ్ళు సాకలోలా మంగళోళ్ళు అట్లయినా కానీ నీకేమైనా క్వాలిఫికేషన్ ఉండే తల్లి. నువ్వు ఏ క్వాలిఫికేషన్తో వచ్చి నువ్వు బీసీలను మాట్లాడుతున్నావు, మీ అయ్యే ఇంటికాడ పోయి కూర్చో అని చెప్పని కరెక్ట్ చెప్పినావు. ఇప్పుడు ఒక 2-3 మా జర్నలిస్ట్ మిత్రులకు కావాలనే యంగ్ జర్నలిస్ట్లను పిలిచిన. పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. ఈ మన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద అంశాలను చాలా అంటే ఒక గ్రంథాన్ని ఒక 4-5 ముక్కలనే చెప్పగలిగేటువంటి నిష్ణాదం మీకు ఉన్నది కాబట్టి సమయస్ఫూర్తి మీకు ఎట్లా ఉంటుంది. మా విటల్ను ఫస్ట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. చీకట వాడే టైం అవుతున్నది. ముందుగా ఈ మీటింగ్ కండక్ట్ చేసినందుకు పృథ్వీరాజ్ అన్నకి హృదయపూర్వక పాదాభివందనాలు. కులం మాట్లాడుకుందాం ఇక, ఎందుకంటే ఎక్కడో చోట లైన్ గీయాల్సిందే. అసలు విలన్ ఎవడు, హీరో ఎవడో తెలుద్దాం. ఇప్పుడు సమాజంలో జరిగే సంఘర్షణ అంతా వాటాల కొట్లాటే. ఆదిమ మానవు నుంచి నేటి వరకు భవిష్యత్తులో వాటాల కొట్లాట జరగనంత వరకు ఒక అమ్మకి 3 కొడుకులు ఉంటే చాక్లెట్ కోసం ఎట్లా కొట్లాడుకుంటారో, సింపుల్గా మా నాన్నకి 3 అన్నదమ్ములు ఉంటే 3కి 3 10 ఎకరాలు మా తాత ఇచ్చిండు. మా పెదనాన్న ఒక్కడే 30 ఎకరాలు చూసుకుంటా అంటే ఊకోం కదా. సింపుల్గా ఇది కూడా అలాంటి పంచాయితే. కొన్ని సైంటిఫిక్ అంశాలు మన దృష్టికి తీసుకొద్దాం. ఎస్సీ వర్గీకరణ అనేది ఏ విధంగా చట్టబద్ధం, ఏ విధంగా రాజ్యాంగబద్ధం, ఏ విధంగా న్యాయబద్ధం. ఊర్లో కామన్ సెన్సు, ధర్మము న్యాయం అనేది ఉంటుంది. చదువుకొని ఎల్లయ్య మల్లయ్యకి అడిగినా కూడా అది ధర్మం పాటించాలయ్యా, న్యాయం పాటించాలంటారు. న్యాయం అనేది లీగల్ అంశం. ఫస్ట్ ఇప్పుడు నేను తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు జేఎన్యూలో మూమెంట్ పెట్టడానికి నేను మా వసంత్ మేము ఢిల్లీ వెళ్ళినప్పుడు మేమంతా తెలంగాణ అని తిరుగుతుంటే మా దగ్గరికి వరల్డ్ సోషల్ ఫోరం నుంచి కొంతమంది సోషల్ స్కాలర్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి మందకృష్ణ మాదే గారి మూమెంట్ గురించి అడగడం జరిగింది. అంటే ఏమో మేము తెలంగాణ గురించి ఇంత కొట్లాడుతుంటే మీరెవరు అమెరికా వాళ్ళు వచ్చి మాకు ఎంఆర్పిఎస్ మూమెంట్ గురించి అడుగుతున్నారు ఏందన్నారు. తర్వాత మేము బాంబేలో వరల్డ్ సోషల్ ఫోరంకి వెళ్ళినాం. వరల్డ్ సోషల్ ఫోరంలో మేము తెలంగాణ గురించి చెప్పడానికి వెళ్తే అక్కడ కూడా మందకృష్ణ మాదే గారి గురించి అడుగుతున్నారు. అసలు ఎవరైనా ఎంఆర్పిఎస్ మూమెంట్ ఏంది అనేది.
మాకు ఆశ్చర్యం వేసింది, అరే మేము తెలంగాణ గురించి ఇంత కొట్లాడుతుంటే మా గురించి ఎవడు పట్టించుకోవట్లే, ఇవి మందకృష్ణ మాదిగన్న గురించి ఎందుకు అడుగుతున్నారు అనేది. జేఎన్యూలో ఒక 10 PhDలు అయినాయి, మీరు కావాలంటే రీసెర్చ్ చేయండి. ఈపీడబ్ల్యూలో ఆర్టికల్స్ వచ్చినాయి. ఎందుకంటే ఇది చట్టబద్ధం, న్యాయబద్ధం, ధర్మబద్ధం. ఇది నేను చెప్పేది కాదు. 1994లోనే మందకృష్ణ మాదిగ అనే వ్యక్తి మూమెంట్ స్టార్ట్ చేసినప్పుడు సామాజిక తెలంగాణ అనే నినాదం బయటకు వచ్చింది. మారోజు వీరన్న, మందకృష్ణ మాదిగ, ఈ ఇద్దరు వ్యక్తులు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో సామాజిక న్యాయం అనే పదానికి అర్థం లేదు. ఒక డోలు దెబ్బ బెల్లి లలితక్కకు కానీ, ఒక చాకిరేవు కానీ, ఒక తుడుం దెబ్బ కానీ, ఒక మోకు దెబ్బ కానీ, ఇవన్నీ కూడా వచ్చినాయి సామాజిక తెలంగాణ అనే నినాదం నుంచి. సామాజిక తెలంగాణ అనే నినాదం మారోజు వీరన్న నుంచి, మందకృష్ణ మాదిగ నుంచి వచ్చినాయి. మీరు అందరూ ఇవాళ లంబాడి హక్కుల పోరాట సమితి కానీ ఇవన్నీ కూడా ఉద్యమాలు ఏ విధంగా వచ్చినాయంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అనే సూత్రీకరించిందే వీళ్ళిద్దరు. మారోజు వీరన్న సూత్రీకరిస్తే మందకృష్ణ మాదిగన్న బయటకు తీసుకొచ్చిండు. ఇది ఒక 20 ఏళ్ళు తెలంగాణ పిచ్చోడుగా తిరుగుతున్న నాకు అనుభవపూర్వకంగా చెప్తున్నా. సైంటిఫిక్ స్టడీస్ జరిగినాయి దీని మీద. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరు అంటే సామాజిక తెలంగాణ ద్రోహులు. ఇవాళ మనం డిక్లేర్ చేయాలి, ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా కావచ్చు, సామాజిక తెలంగాణకి ద్రోహులు, సామాజిక న్యాయాన్ని దోచుకునే స్మగ్లర్లు వీళ్ళు, రాజ్యాంగ వ్యతిరేక శక్తులు. ఇవాళ సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్, కాన్స్టిట్యూషన్ బెంచ్ 7 జడ్జీలు ఉంటే 6 జడ్జీలు ఇది న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, ధర్మబద్ధమైంది, ఇప్పటికే 75 సంవత్సరాలు నష్టపోయినరు. ఇమీడియట్గా ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఆ రాష్ట్రాలు అక్కడున్న ఎంపరికల్ డేటా ప్రకారం వర్గీకరణ చేయమని రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినాక కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేక శక్తులే. అదేవిధంగా వీళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియా. ఎస్సీ వర్గీకరణని వ్యతిరేకించేటోళ్ళు ప్రజాస్వామ్య వ్యతిరేక మాఫియాగా డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది సామాజిక న్యాయాన్ని పాటించే మానవత్వాన్ని, మానవత్వ శక్తులకి వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళల్లో కనీసం మానవత్వం కూడా లేదన్నట్టు. ఇప్పటికే 75 సంవత్సరాలు మాదిగ ఉపకులాలు, దాదాపు ఎస్సీలలో 59 కులాలుంటే కేవలం మాదిగ మాత్రమే మనందరికీ తెలుసు. ఇంకా 57 కులాలు కనీసం పేరు చెప్పుకోవడానికి కూడా అవమానపడే కులాలకి ఈరోజు మాదిగ అనేది ఒకప్పుడు బూతు పదంలాగా, తిట్టులాగా మన ఊర్లలో ఉంటే ఇవాళ మాదిగ అనే శబ్దానికి ఒక నిశ్శబ్ద విప్లవం లాగా మాదిగలకి ఆత్మగౌరవం కల్పించిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఇవాళ ఒక చౌదరియో, ఒక రెడ్డియో, ఒక నాయుడో, ఒక వర్మనో, ఒక శర్మనో పేరు పక్కన పెట్టుకొని ఏ విధంగా తమ ఆత్మగౌరవాన్ని వ్యక్తీకరిస్తున్నారో, ఒక మాదిగ అనే కులానికి ఆత్మగౌరవాన్ని కల్పించిన ఉద్యమాల సూర్యుడు మందకృష్ణ మాదిగ. మందకృష్ణ మాదిగని వ్యతిరేకించేటోళ్ళు ఉండొచ్చు, అనుకూలించేటోళ్ళు ఉండొచ్చు, కానీ మందకృష్ణ మాదిగ గారు సృష్టించిన చరిత్రను ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఇవాళ వికలాంగుల పోరాటం మందకృష్ణ మాదిగ చేస్తున్నప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా స్వయంగా చూసిన. ఒక గుండె జబ్బు పిల్లలకి దిక్కుమొక్కు లేనప్పుడు ఆయన ఆ గుండె జబ్బు పిల్లలందరి తరపున ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర కూర్చొని ఆ రోజు రాజశేఖర రెడ్డికి వార్నింగ్ ఇచ్చి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చింది ఆయన. నేను మందకృష్ణ మాదిగని డబ్బా కొట్టాల్సిన అవసరం నాకు లేదు. ఒక జర్నలిస్ట్గా నా 25 ఏళ్ల పోరాటంలో నేను రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు నిజాం కాలేజీ గ్రౌండ్లో సాయంత్రం 8 అవుతుంది, ఈ మీటింగ్ క్లోజ్ చేయాలనుకున్నప్పుడు ఇక క్లోజ్ చేసే లేదు, తాడో పేడో తేల్చుకోవాల్సిందే, తెల్లవారేదాకా ఇక్కడే కూర్చుందామంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా బెదిరించారు, మందకృష్ణ మాదిగ అన్న ఉద్యమాన్ని ఏ విధంగా తొక్కేయాలని చూస్తే చావైనా రేవైనా ఈ నిజాం కాలేజీ గ్రౌండ్ నుంచి వదిలేది లేదని చెప్పినప్పుడు అక్కడి నుంచి ఒక నిశ్శబ్ద విప్లవం ప్రపంచం మొత్తం ఎదురు చూసింది. అంటే ఆయన తన 60 ఏళ్ల జీవితంలో వికలాంగుల కోసం కొట్లాడినప్పుడు హక్కుల రక్షణ ఉద్యమం జరిగింది, గుండెకి చిల్లు పడ్డప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది. అదేవిధంగా సామాజిక న్యాయం కోసం జరుగుతున్న పోరాటంలో బీసీలకి జరుగుతున్న అన్యాయాన్ని కూడా, ఎంబీసీలకి జరుగుతున్న పోరాటాన్ని కూడా ఆయన తీసుకొచ్చిండు. చాలామంది రకరకాలుగా క్యారెక్టర్ అసాసినేట్ చేయవచ్చు, కానీ ఈ 30 ఏళ్ల పోరాట చరిత్రలో ఒక జర్నలిస్ట్గా నేను చూసిన సజీవ సాక్ష్యం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా సోషల్ సైన్స్ రీసెర్చ్లో ఎంఆర్పిఎస్ మూమెంట్ అనేది ఒక హిస్టారికల్ రివల్యూషన్. మీరు జేఎన్యూకి వెళ్ళండి, ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళండి, దాన్ని అనుకూలించవచ్చు, వ్యతిరేకించవచ్చు. ఒక 3 జడ్జీలు చెప్పిన తర్వాత కూడా, రాజ్యాంగ ధర్మాసనం చెప్పిన తర్వాత కూడా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు, అసెంబ్లీలో ఆగస్టులో తీర్పు రాగానే అసెంబ్లీలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన మరక్షణమే ఈ రాష్ట్రంలో స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఇప్పటి వరకు యాక్టివ్గా ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా అమలు చేస్తాము, వాటిలో కూడా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పారు. నేటి నుంచి వచ్చే అన్ని రకాల ఉద్యోగ ప్రకటనలు కాకుండా 2024-25 విద్యా సంవత్సరంలో కూడా తక్షణమే అమలు చేస్తామని చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు
ఒకవైపు ఖర్గే విలన వర్గీకరణకి మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు అనుకూలమా వ్యతిరేకమా? ఖర్గే గారు చెప్పాల్సిన అవసరం ఉంది. దళిత మేధావి అని చెప్పుకుంటూ మేధావులుగా రాహుల్ గాంధీ గారికి అడ్వైజర్గా ఉన్న కొప్పుల రాజు గారు చెప్పాలి ఈ వర్గీకరణ అమలు చేయాలా వద్దా అని. అదేవిధంగా మా మాల మిత్రులు మా ఉద్యమంలో మాతో పాటు పనిచేసిన మల్లేపల్లి లక్ష్మయ్య కావచ్చు, గంటా చక్రపాణి కావచ్చు, ఈ వర్గాలన్నీ ఇవాళ కేవలం మీరు మాలలకు మాత్రమే ప్రతినిధులా? తెలంగాణ ఉద్యమకారులుగా, తెలంగాణ మేధావులుగా మీరు ఎన్నో ఆర్టికల్స్ రాసి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేశారు కదా, మరి ఇలా వర్గీకరణ వైపు ఎటువైపు ఉన్నారు మీరు? కేవలం మీ కులానికి అనుకూలంగా ఉంటారా, మొత్తం సామాజిక న్యాయానికి అనుకూలంగా ఉంటారా? మీరే తెలుసుకోవాలి. ఒకవేళ మీరు గనక ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తే తెలంగాణ పౌర సమాజం నుంచి ప్రజాస్వామ్యవాదులుగా, బీసీలుగా వారు ఎవరైనా ఎంతటి పెద్దవారైనా తెలంగాణ వ్యతిరేక శక్తులుగా, సామాజిక శక్తులుగా డిక్లేర్ చేయడానికి ఇక్కడి నుంచే మేము నడుము కడతాం. ఇవాళ పృథ్వన్న పెట్టిన మీటింగ్ ఇది కేవలం మాదిగల కోసమే కాదు, సామాజిక తెలంగాణ కోసం ఇది ఒక మరొక చరిత్రాత్మక మీటింగ్ కావాలి. కేవలం మాదిగలకు మాత్రమే అన్యాయం జరగట్లే, ఎస్టీలలో కూడా వర్గీకరణ జరగాలి. మాదిగ ఉపకులాలు 57 మందికి న్యాయం జరగాలి. కాబట్టి మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు, ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరూ ఆపలేరు. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తేల్చుకోవాలి. ఎస్సీ వర్గీకరణకి మీరు ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈ 30 శాటిలైట్ ఛానల్స్ కావచ్చు, మీరు మాదిగ వర్గీకరణను వ్యతిరేకిస్తే మేము మీ మీడియాను కూడా వ్యతిరేకిస్తామని ఓపెన్గా చెప్తున్నాం. గతంలో మందకృష్ణ మాదిగన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చిన సందర్భం గుర్తుంది. ఒక పోరాటంలో ధర్మము, న్యాయము, నిజాయితీ ఉంటే ఎలాంటి శక్తులైనా వ్యతిరేకించవచ్చు. మందకృష్ణ మాదిగన్న చేయాల్సిన పోరాటం చేసిండు. ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చింది, ఒక ప్రధానమంత్రి ఇచ్చిండు, ఇంకా ఎవరు చేయాలి? ఇంకెంతకాలం పోరాటం చేయాలి? అంటే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా మీరు అమలు చేయరు, స్వయంగా ప్రధానమంత్రి చెప్పినా అమలు చేయరు. అంటే మీరు మాఫియానా లేకపోతే మీరు మేధావులా తేల్చుకోవాల్సిన సందర్భం అవసరం ఉంది. తెలంగాణ పౌర సమాజం అంతా మీ వెనక ఉంది అన్న. కేవలం తెలంగాణనే కాదు, మొత్తం భారతదేశంలో సామాజిక న్యాయం పాటించే అనుకూల శక్తులందరూ కూడా ఎస్సీ వర్గీకరణకి అనుకూలించాల్సిందే. లేకపోతే మనం మనుషులం కాదు, మనం మానవత్వం ఉన్నోళ్ళం కాదు. రాజ్యాంగ ప్రవేశిక పీఠికలో ఏదైతే అంబేద్కర్ ఆ రోజు ఇచ్చిండో, ఈరోజు దళితులు అని చెప్పుకుంటున్న దళిత మేధావులారా, మీరు 15% ఉన్న రిజర్వేషన్ల కోసం కొట్లాడుకుంటారా? మీ జనాభా పెరిగి 20 నుంచి 23% పోతే మీరు అందరూ ఏకమై మీకు రావాల్సిన వాటా కోసం సాధిస్తారా? అంబేద్కర్ కనుక బతుకుంటే మిమ్మల్ని చూసి సిగ్గుపడేవాడు. ఏ స్ఫూర్తితోటి అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచిస్తే మీరు అగ్రవర్ణ శత్రువులు, మాఫియాకి వ్యతిరేకంగా కొట్లాడాల్సిన మీలో మీరు కొట్లాడుకుంటే మీరు ఏ విధంగా మేధావులు అవుతారు? కాబట్టి దళిత సమాజానికి నేను ఒక బీసీ తెలంగాణ వాదిగా నేను చెప్తున్నా, ఫస్ట్ మీరు అందరూ వర్గీకరణ అనుకూలిస్తారు, కలిసి నిలవండి, కలిసి గెలవండి. నిలిస్తే గెలుస్తారు, గెలిస్తే నిలుస్తారు. కాబట్టి విడిపోయి పడిపోయి ఓడిపోవద్దు. తమ్ముళ్ళకి ఇవ్వాల్సిన వాటా తమ్ముళ్ళకి ఇవ్వాల్సిందే, మాదిగ ఉపకులాలకి రావాల్సిన దక్కాల్సిందే అని చెప్తూ నాకు ఈ అవకాశం కల్పించిన పృథ్వన్నకి మనస్ఫూర్తిగా అభినందన చెప్తూ, మందకృష్ణ మాదిగన్న చేయాల్సిన ఉద్యమం అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ పౌర సమాజం కానీ, భారత కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ చట్టాలని, ఆ సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. లేకపోతే వెలమదొరబై రెడ్డిదొరబై కమ్మదొర వచ్చి 3 కులాలు 3 కుటుంబాలు కాదు తెలుగు రాష్ట్రాల ప్రజాస్వామ్యం అంటే. మందకృష్ణన్న మాదిగా పృథ్వన్న నాయకత్వంలో ఇక్కడున్న మేధావులంతా కూడా సామాజిక తెలంగాణ కోసం, సామాజిక న్యాయం కోసం మరో పోరాటం చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ, జై సామాజిక న్యాయం. థ్యాంక్ యూ విఠల్. నిశ్శబ్ద విప్లవం అది నిశ్శబ్దంగా ఏం లేదు, ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉన్నది. ఇంకా దీని రూపం మారుతుంది కావచ్చు. ఒకటేంటంటే విఠల్ చెప్పిన దాంట్లో తీర్పు రాగానే అమలు చేస్తామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎందుకు మళ్ళా ఇంకో 1 మెన్ కమిషన్ వేసింది అనేది ఇది జనం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని ఎన్నుకున్నటువంటి మతలబ్ ఏంటిది, దీని ఎన్నుకున్నటువంటి మర్మం ఏంటిది అని. సో మర్మము మతలబు క్లియర్ అయిందంటే మళ్ళీ ఉన్నోళ్ళ కొన్ని కార్పొరేట్ చేతులల్లా భారతదేశ ఒక పెద్ద మనిషి మేము ఢిల్లీలో తెలంగాణ గురించి మాట్లాడే క్రమంలో చెప్పిండు అన్నట్టు, ఈ తెలంగాణ ఆపుతున్నది కొంతమంది ఆంధ్రాకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, కాంట్రాక్టర్లు అని చెప్పని, ధనవంతులు అని చెప్పిండు. అంటే భారతదేశం డేంజర్లో ఉన్నదని చెప్పి నేను ఆ సభలో మాట్లాడినా. అట్లా కనుక ఉండేది ఉంటే ఇవాళ కూడా అట్లే ఉన్నది. కొంతమంది చేతులలో మీ నిర్ణయాలు మారుతున్నాయంటే మాత్రం ప్రజలు ఇక్కడ ఏదో ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటే పెదవి మీద ఏలు పెట్టుకొని కూర్చునే పరిస్థితి లేదు, తిరగబడతారు. ఇప్పుడు నేను అంటే భవిష్యత్తులో మేము ఇంకొక నెక్స్ట్ సమావేశం కూడా మేము జడ్జిలతో కొంతమందితో పెట్టాలని చెప్పనే ఆలోచన ఉన్నది.
ఇప్పుడు జుడిషరీకి సంబంధించినటువంటి అంటే జడ్జిగా ఖాళీ జడ్జి కాదు, చాలా మంది జడ్జిలు ఉన్నారు, పోయి అందరు ఇళ్ళలో కూర్చుంటారు. ఇప్పుడు వచ్చిన మంది నేను అనుకుంటా ఓ సంవత్సరానికి 5-10 మంది రిటైర్ అవుతుండొచ్చు, కానీ వీళ్ళందరిట్లలో రోల్ మోడల్గా కనబడ్డటువంటి ఒక జడ్జి మా సార్ అని చెప్పుకుంటేందుకు, గర్వంగా చెప్పుకుంటేందుకు మా బీసీ కులాలు కావచ్చు, తెలంగాణ సమాజం గర్వంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి, నిజాయితీ పరుడు. వ్యూహాలు ఎట్లుంటో అది పక్కకు పెడితే మాత్రం సార్ మాత్రం యథార్థంగా అంటారు 24 క్యారెట్ మా చంద్రకుమార్ సార్ను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు డాక్టర్ పృథ్వీ గారు, పెద్దలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, విశ్వేశ్వరరావు గారు, సమ్మాయి గారు, వక్కాపురం కృష్ణమోహన్ గారు, ముంద కృష్ణమాదయ్య, విమలక్క, సోగరా బేగం, నేల గోవర్ధన్, అందరికి కూడా నమస్కారాలు. వాస్తవంగా ఏంటంటే ఇంతకపోతే చాలామంది స్పీకర్స్ చెప్పినట్లు పంపకాలు సమానంగా జరిగితే నలుగురు అన్నదమ్ములు ఉన్నారు, పంట పండించుకుంటున్నారు, మరి 4 క్వింటల్ వండింది, తలా 1 క్వింటల్ తీసుకుంటే ఎలాంటి గొడవ కూడా ఉండదు వాస్తవంగా చెప్పాలంటే. కానీ ఒక్కోడే ఒక 3 క్వింటల్ తీసుకొని మిగతా ముగ్గురిని 1 క్వింటల్ తీసుకోమని చెప్తే అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఎక్కడైతే అసమానత్వం జరుగుతుందో, అన్యాయం జరుగుతుందో, దోపిడీ జరుగుతుందో, ఒకరి వాటాను మరొకరు తీసుకుంటారో, ఒకరి శ్రమను మరొకరు దోచుకుంటారో, అక్కడే అసంతృప్తి, పోరాటాలు మొదలవుతాయి. సమాజంలో చీలికలు తీసుకొస్తున్నది ఎవరు అంటే సమాజాన్ని విభజించిన వారే సమాజంలో చీలికలు తీసుకొస్తున్నారు. అది మట్టుకు మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికైనా. కానీ సమాజాన్ని ఒక వర్ణ సమాజంగా డివైడ్ చేసి బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని చెప్పేసి ఈ సమాజాన్ని ఎవరైతే డివైడ్ చేసినారో మొట్టమొదలు అసలు వాళ్ళు ఇవాళ ఏంటంటే బీసీలు ఎప్పుడైతే మనం స్ట్రగల్ చేస్తున్నామో జనాభా లెక్కలు తీయాలని చెప్పేసి లెక్కలు చేస్తే ఫస్ట్ ఆ ఆర్గ్యుమెంట్ ఏమని చెప్తున్నారంటే మీరు సమాజాన్ని విడగొడుతున్నారు, హిందూ సమాజాన్ని విడగొడుతున్నారు అనే ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎవరయ్యా హిందూ సమాజాన్ని విడగొట్టింది? ఎవరి శ్రమని ఎవరు దోచుకుంటున్నారు? ఎవరు కుల వివక్షను తీసుకొచ్చింది? ఎవరు కొన్ని కులాలను ఆస్తులకు దూరంగా చేసినటువంటిది? మొత్తం సమాజాన్ని పెత్తనం చేసింది ఎవరు? కాబట్టి ఈ కోణం నుంచి ఆలోచిస్తే ఎవరైతే ఇవాళ భారతదేశాన్ని ఒక తప్పుదారి పట్టిస్తున్నారో అలాంటి ఒక మనోవాద శక్తులే సమాజాన్ని డివైడ్ చేసింది. దానికి వ్యతిరేకంగా మనందరం కలిసి ఉండాల్సిన అవసరం ఉంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ సబ్ కేటగరైజేషన్ విషయం లోపల కానీ కేటగరైజేషన్ సమస్య ఇచ్చినటువంటి ఇష్యూలో ఇందాక మనం చెప్పినట్లు ఇవాళ మాదిగలకు ఎన్ని జాబ్స్ వచ్చినాయి, మాదిగలకు ఎన్ని వచ్చినాయి, మాలలకు ఎన్ని వచ్చినాయి, ఏ విషయంలో కావచ్చు, లోన్స్ విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, ఉన్నత పదవుల విషయంలో కావచ్చు, లేదా అసెంబ్లీలో పార్లమెంట్లో సీట్ల విషయం లోపల కూడా కావచ్చు, మొత్తం లెక్కలు తీసినారు. మురళీ మనోహర్ గారు చాలా లెక్కలు ఇదివరకే చెప్పడం జరిగింది, మిగతా మిత్రులు కూడా చెప్పారు. ఆ లెక్కలకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పూర్తి అన్యాయం మాదిరికి జరిగింది, 100% అన్యాయం మాదిరికి జరిగిందని లెక్కలు చెప్తున్నాయి. ఇక్కడ మనం చెప్పడం కాదు, లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా సోషల్గా, ఎడ్యుకేషనల్గా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలని రాజ్యాంగం ఇది చెప్తున్నదో ఆ రాజ్యాంగం చెప్పిన దాని ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడం కోసం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి. కాబట్టి జనాభా ప్రతిపాదికన తీసుకోండి. మీరు ఎస్సీలలో మాదిగలు ఎంతున్నారు, మాలలు ఎంతున్నారు లెక్క తీసి పర్సెంటేజ్ చేసి ఇంత పర్సెంటేజ్ జాబ్స్ వీళ్ళకు, ఇంత పర్సెంటేజ్ జాబ్స్ వీళ్ళకు అని క్లియర్గా కనుక చేసినట్లయితే బహుశా నేను అనుకుంటా మన మందకృష్ణ మాదిగ గారు కూడా అంగీకరిస్తారు, అందరూ కూడా అంగీకరిస్తారు. దానిలో ఎటువంటి ఇబ్బంది కూడా మనకు ఉండదు. దీని విషయం లోపల లాజికల్గా, రీజనబుల్గా, కాన్స్టిట్యూషనల్గా, యాజ్ పర్ లా మీరు వచ్చి మాట్లాడండి. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో కూర్చుందాం, మాట్లాడదాం. చెప్పండి మీరు మీ జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత, మాలల జనాభా ఎంత, మరి ఎవరికి ఎంత రావాలా, ఎవరికి ఎంత వచ్చింది, ఇప్పుడు ఎవరికి ఎంత రావాలా, దాని గొడవ ఏమున్నది యాక్చువల్గా. కానీ దాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మేము కూడా
జాగో తెలంగాణ తరఫు నుంచి కానీ, తెలంగాణ స్టేట్ డెమోక్రటిక్ ఫోరం తరఫున కానీ, సెక్యులర్ డెమోక్రటిక్ ఫోరం తరఫున కానీ, మిగతా బీసీ సంఘాల తరఫున, అన్ని ఆర్గనైజేషన్స్ తరఫున తప్పనిసరి మీ ఎంబ నిలబడతామని, మాదిగల న్యాయమైన పోరాటానికి మా సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తామని, అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో మీరు స్ట్రీట్కి వచ్చినా, ఊరేగింపు తీసినా, బహిరంగ సభ పెట్టినా, మరో రకంగా ఉద్యమాలు చేసినా కూడా అన్ని రకాలైనటువంటి ఉద్యమాల్లో మేము మీ ఎంబడి ఉంటామని చెప్పేసి కూడా ఖచ్చితంగా మేము మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాం. ఇక్కడ సమస్య ఏంటంటే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పాడు, రాజ్యాంగం ఎంత మంచిదైనా కావచ్చు, కానీ ఎవరి చేతుల్లో ఉంది రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పాడు. అమలు చేసే వాళ్ళు ఎవరు, వడ్డించేవాడెవడు, పంచేవాడెవడు, ఎవరి చేతిలో ఉంది పవర్, అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అంటే మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు అనే విషయం లోపల ఒక స్పష్టత కనుక మనం ఉన్నట్లయితే, వాస్తవ ఉత్పత్తి చేసేవాళ్ళు ఎవరు, పంపకం చేసేవాళ్ళు ఎవరు, చెమటోడ్చే వాళ్ళు ఎవరు, కష్టం చేసేవాళ్ళు ఎవరు, ఆ వచ్చిన ఫలితాన్ని అనుభవిస్తున్నది ఎవరు, టమాటాలు పండించే వాళ్ళు ఎవరు, మరి రైతు దగ్గర 2 రూపాయలకు కొంటున్నావు, మార్కెట్లో 30 రూపాయలకు అమ్ముతున్నావు అంటే ఈ మధ్య చేసే దళారీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, ఏ వర్గం సపోర్ట్ చేస్తున్నారో దాన్ని మనం తప్పనిసరి దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉన్నట్టు. మిత్రులారా, ఇంకొక 2-3 విషయాలు మీ అందరి దృష్టిలోకి నేను తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఒక 5 నిమిషాలు మీరు భరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎంత సిస్టమేటిక్గా, ఎంత జాగ్రత్తగా, ఎంత తెలివిగా పై వర్గాల వారు, అధికారం ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క రాజ్యాంగాన్ని బద్దలు కొట్టాలని, రాజ్యాంగాన్ని నాశనం చేయాలని, రాజ్యాంగం మీద హక్కులు ఇచ్చిందో హక్కుల్ని పోగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారో మీరు దయచేసి గమనించండి. ఫస్ట్ విషయం రిజర్వేషన్స్, జాబ్స్లో రిజర్వేషన్స్. రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేస్తే రిజర్వేషన్ ఇవ్వాలా. రైల్వేలు కావచ్చు, బ్యాంకులో కావచ్చు, పోస్ట్ ఆఫీసులో కావచ్చు, ఎయిర్లైన్స్లో కావచ్చు, పబ్లిక్ సెక్టార్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేస్తే నీకు రిజర్వేషన్స్ ఇవ్వాలా. రెగ్యులర్ రిక్రూట్మెంట్ దెబ్బ కొట్టాలంటే ఏం చేయాలా? రిక్రూట్మెంట్ చేయొద్దు. రిక్రూట్మెంట్ చేయకుండా ఏం చేయాలా? అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇలాంటి పద్ధతులు అవలంబించాలి. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళ అధికారంలో ఉన్నటువంటి వర్గాల వాళ్ళు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏవైతే హక్కులు మనకి ఇచ్చారో రాజ్యాంగ పరంగా, ఆ హక్కులు దెబ్బతీయడం కోసం ఏం చేస్తున్నారంటే ఎకనామిక్ పాలసీ పేరు మీద మొత్తం రాజ్యాంగ హక్కుల్ని మార్చేసి రిజర్వేషన్ ఎంప్లాయ్మెంట్ చేయకుండా, వీళ్ళ ఒక రైల్వేలోనే రైల్వే సెక్యూరిటీ దానిలో 2,40,40,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అంటే ఎట్లా ఉందో పరిస్థితి మీరు గమనించండి. సెకండ్, రాజ్యాంగం ఏమని చెప్తుంది మనకు? ప్రపంచంలో ఏ దేశమైనా చూడండి, ఎడ్యుకేషన్ మీద చాలా డెవలప్డ్ కంట్రీస్ 25% 30% కేటాయిస్తున్నాయి. ఫ్రీ ఎడ్యుకేషన్, టోటల్ ఫ్రీ ఎడ్యుకేషన్, అత్యంత పేదవాడు కూడా చదువుకోవడానికి అవకాశాలు కల్పిస్తున్నది. కానీ ఇక్కడ ఈ తెలంగాణ గవర్నమెంట్, ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కావచ్చు, ఇంతకు ముందున్న గవర్నమెంట్ కావచ్చు, ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఎట్లా బడ్జెట్లో తగ్గిస్తున్నారు చూడండి, గమనించండి. ఎడ్యుకేషన్ మీద క్రమంగా తగ్గించి ఇవాళ 7% తీసుకొచ్చారు ఎడ్యుకేషన్కి ఇచ్చేటువంటి బడ్జెట్. ఇంకా తగ్గించేటువంటి ఒక ప్రయత్నం లోపల ఉన్నారు. విద్యకి ఇచ్చినటువంటి కేటాయింపు, దాని ద్వారా ఏం చేస్తున్నారు? ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ కాలేజ్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. ఎవడయ్యా ప్రైవేట్ మెడికల్ కాలేజ్ చదువుతాడు? ఎవరి పిల్లలు చదువుతారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో? ఎవరి పిల్లలు చదువుతారు పెద్ద కోచింగ్ సెంటర్లలో? అంటే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, మైనార్టీలు కానీ, పేదవాళ్ళు కానీ వీళ్ళకు ఏ విధంగా ఎడ్యుకేషన్ నుంచి దూరం చేస్తున్నారు క్రమంగా అది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఒక్కొక్క స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో ఇవాళ ఎల్కేజీ అడ్మిషన్ కోసం 4 లక్షలు 5 లక్షల ఫీజు ఉంది. 5 లక్షల ఫీజు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. 10th క్లాస్ చదివితే 10 lakhs పెట్టేటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. మీ పిల్లలు, మా పిల్లలు, పేదవాళ్ళ పిల్లలు, రైతుల పిల్లలు, కూలీల పిల్లలు, ఎస్సీల పిల్లలు, ఎస్టీల పిల్లలు, బీసీల పిల్లలు, ఆ పిల్లల్ని చదివించగలుగుతారు అక్కడ? అంటే ఎట్లా దెబ్బతీస్తున్నారు? సిస్టమేటిక్గా విద్యకు దూరం చేస్తున్నారు, ఎంప్లాయ్మెంట్కు దూరం చేస్తున్నారు. లోన్స్ ఎవరికి పోతున్నాయి? డిస్ట్రిబ్యూషన్ ఎవరికి జరుగుతున్నది? కాంట్రాక్ట్లు ఎవరికి పోతున్నాయి?
రాజకీయ పదవులు ఎవరికి పోతున్నాయి అంటే వడ్డించేవాడెవడు? అక్కడ మనం కనుక కొద్దిగా ఆలోచించి చూసినట్లయితే మిత్రులారా, ఈరోజు దేశంలో సమ్మయ్య గారు ఇందాక చెప్పినట్లు, మా యొక్క నయనాల గోవర్ధన్ చెప్పినట్లు, మిగతా విఠల్ గారు పెద్దవాళ్ళు మిత్రులు చెప్పినట్లు మనందరం బాగా ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నట్టు. ఇప్పటికైనా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనీసం వచ్చే ఎలక్షన్స్ కల్లా ఏమి చెయ్యాలా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక డెమోక్రటిక్ ఫోర్సెస్, సెక్యులర్ ఫోర్సెస్, సోషల్ ఫోర్సెస్, సోషల్ జస్టిస్ కావాలనే వాళ్ళు, ఈ వర్గాలకు న్యాయం జరగాలనే వాళ్ళు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు జరగాలనే వాళ్ళు, ఇలా చిన్న చిన్న రైతులు దోచుకోబడకుండా ఉండాలని కోరుకునే వాళ్ళు, కరప్షన్ పోవాలని కోరుకునే వాళ్ళు, ఎకనామిక్ బెనిఫిట్స్ మొత్తం కొంతమంది క్యాపిటలిస్టులకు, కొంతమంది మల్టీనేషనల్ కంపెనీలకు కోటాను కోట్లు, ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, 1,50,000 కోట్లకు కాంట్రాక్టు, 50,000 కోట్లకు కాంట్రాక్టు, ఒక్క భోజనం చేస్తే 32,000 బిల్లు. ఏం చెప్పాలండి? ఎవరికి చెప్పాలా? 100 మందికి భోజనాలు మొన్న ఒక దగ్గర పెడితే 32 లక్షలు అయిందట. అంటే ఒక్క భోజనానికి 1 మీల్స్కి 32,000 రూపాయల ఇచ్చారు. ఒక్క హాస్టల్కి ఇస్తే 32,000, దానిలో కనీసం ఒక నెల రోజులు ఆ పిల్లలు చక్కగా భోజనం చేస్తారు. కానీ ఇవాళ ఒక్క భోజనానికి 32,000 పెడతారు. అంటే నీ వర్గ దృక్పథం ఏంటిది? ఎవరి ప్రజల కోసం నువ్వు ఉన్నావు? ఎవరిని కాపాడడానికి నువ్వు అక్కడ ఉన్నావు? ఎందుకు ఇవాళ ఒకటి మాట్లాడుతున్నావు, ఒకటి చేస్తున్నావు? మాట్లాడేటప్పుడు నీకు నిలవదా? అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కానీ ఇంకోటప్పుడు కానీ మేము కేటగరైజేషన్ చేస్తామని చెప్పినావు కదా ఆ రోజు. సుప్రీంకోర్టు తీర్పు రాగానే మేము అమలు చేస్తామని చెప్పేసి చెప్పినారా? చెప్పిన తర్వాత ఎందుకు నువ్వు మాట తప్పుతున్నారు మీరు? అంటే ఏదైనా చెప్పచ్చు, మళ్ళీ ఎట్లయినా మాట మార్చచ్చు. ఏం డిఫరెన్స్ ఉంది నీకు కేసీఆర్కు? మాకేం పెద్ద కనబడతలేదు దానిలో, ఒక రకంగా చూస్తాను. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలోపల పెట్టుకొని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకటండి, దానిలో ఈ మేధావులందరూ కూడా ఇంటలెక్చువల్స్ ఒక రాజకీయ ప్రత్యామ్నాయం కోసం కనుక అందరం కలిసి ఖచ్చితంగా పనిచేసినట్లయితే ఈ వర్గాల ప్రయోజనాలు కాపాడబడతాయి. రాజ్యాధికారం వడ్డించేవాడు, ఇచ్చేవాడు, శాంక్షన్ చేసేవాడు, బిల్స్ పాస్ చేసేవాడు, చట్టం చేసేవాడు, చట్టాన్ని అమలు చేసేవాడు, నావాడైతే ఒక రకంగా ఉంటుంది, వాళ్ళవాడైతే ఇంకో రకంగా ఉంటుంది. ఎవరి చేతిలో పవర్ పెడుతున్నావు వాళ్ళ చేతిలో పని ఉంటుంది. ఇది దృష్టిలోపల పెట్టుకొని ఇదివరకు సరే జరిగినాయి. మందకృష్ణ మాదిగా ఒక పెద్ద ఎత్తున పోరాటాలు చేసినారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పేరు వచ్చింది. ఎన్నో త్యాగాలు చేసినారు. ఆయన హృదయపూర్వకంగా అభినందిస్తున్న దాని లోపల. కానీ ఇవాళ మీరు కావచ్చు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ లాంటి వాళ్ళు కావచ్చు, విశ్వేశ్వరరావు లాంటి వాళ్ళు కావచ్చు, ఇంకా పెద్దలు కావచ్చు, మీ మీద ఒక బాధ్యత ఉందన్నట్లు. వచ్చే జనరేషన్స్కి, వచ్చే సమాజానికి మీరు ఎటువంటి డైరెక్షన్ ఇవ్వబోతున్నారు? ఎవరు అధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు? ఎలాంటి వాళ్ళని రేపు 2029లో కుర్చీలో కూర్చోబెట్టాలని చెప్పేసి చూస్తున్నారు? ఎవరు రావాలి అధికారంలోకి? ఈ వర్గాలు రావాల్సిన అవసరం లేదా? వీళ్ళకి పవర్ అవసరం లేదా? రాజ్యాంగం అమలు చేయాల్సినటువంటి అవసరం లేదా? చెయ్యాలంటే మనం ఏం చెయ్యాలా? అందరం కలిసి ఇవాళ ఇక్కడ కూర్చున్న వాళ్ళ మన కనీసం అందరం కలిసి ఒక ప్రత్యామ్నాయ శక్తి కోసం, ఒక ప్రత్యామ్నాయ ఫోరం కోసం, ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కోసం, రాజ్యాధికారాన్ని తీసుకోవడం కోసం మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం. 4 ఏళ్ళు కష్టపడదాం, 4 ఏళ్ళు త్యాగం చేద్దాం, 4 ఏళ్ళు ఊరూరు తిరుగుదాం, కింది నుంచి ఆర్గనైజేషన్ చేద్దాం దాని లోపల. కానీ అంత కష్టం చేసి మొత్తం పంటంతా పండించేసి అందులో 100 క్వింటాల వరిధాన్యం పండితే 90 క్వింటాలు తీసుకొని వాడికి ఇచ్చేసి అధికారం వాడి చేతిలో పెట్టి మళ్ళీ ముక్కుడిందయా? నాకు అర్థం కాదు. మళ్ళీ మనం ఎవరి దగ్గరికి? వాడి దగ్గరికి పోలా. అదే కేసీఆర్ మాకు ఎదియు, రేవంత్ రెడ్డి మాకు ఎదియు, నువ్వు నాకు ఎదియు, నువ్వు అడుక్కునేటువంటి స్థితి లోపలనే మనం ఎంతకాలం ఉండాలా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. సోదరి లలిత కావచ్చు, సోగరా బేగం కావచ్చు, చక్కగా మాట్లాడినారు. వాళ్ళ యొక్క ఆవేశం కానీ, వాళ్ళ యొక్క భావాలు కానీ మా ఎంతో ఉన్నాయి. మహిళలకు కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అయితే అందరం కలిసి ఒక మంచి ఆలోచన చేసి ఒక మంచి ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, మాదిగ సోదరులు చేసే పోరాటానికి మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి అది 100% జస్టిఫైడ్. సుప్రీంకోర్టు కూడా చెప్పింది, రాజ్యాంగం కూడా చెప్తున్నాం, ఒక రాజ్యాంగ ఎక్స్పర్ట్స్గా కూడా మేము చెప్తున్నాం, లేక సామాజిక కార్యకర్తలు కూడా అధ్యయనం చేసిన వాళ్ళని చెప్తున్నాం. మాలాలు చేసే ఆర్గ్యుమెంట్కు ఎలాంటి బేసెస్ లేదు, ఏమీ లేదు.
మీరు రండి, కావాలంటే కూర్చొని మాట్లాడండి, కాన్స్టిట్యూషన్ ముందర పెట్టుకొని మేమందరం మాట్లాడి సిద్ధంగా ఉన్నాం ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ప్రకారంగా. దయచేసి మాల నాయకులందరూ కూడా ఆలోచించి, ఐక్యత అంటే ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే ఐక్యత, ఎవరిది వాళ్ళకి ఇచ్చేయండి. మీ మీద మాకేం ద్వేషం లేదు, మీ మీద మాకేం కోపం లేదు. కానీ మీరు ఎవరో వెనకాల పోకుండా ఎవరి కోసమో, ఎవరి ప్రయోజనాల కోసమో ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క దొర, ప్రతి ఒక్క పెద్దోడు దానిలో ఏం చేస్తాడంటే చాట్లో తౌడు పోసి కుక్కలకు జగడబెట్టేట్టు చేస్తూ ఉన్నాడు ఇక్కడ దేశం లోపల. వీళ్ళ కుట్రలు కుతంత్రాలను కనుక మనం అర్థం చేసుకొని మనలో మనం ఐక్యంగా ఉండాలా. మాల సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, మాల మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రండి, కూర్చుందాం, మాట్లాడదాం, మాతో డిస్కస్ చేయండి. మేము తప్పనిసరి మాతో పాటు అందరం మందకృష్ణ మాదిరితో పాటు మేమందరం కూడా పాల్గొంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాస్తవాలు చూసినా, గణాంకాలు చూసినా, ఏది చూసినా కానీ ఏబిసిడి వర్గీకరణ అనేది న్యాయబద్ధము, రాజ్యాంగ పరంగా అని చెప్పి సార్ చంద్రకుమార్ సార్ చెప్పిండ్రు. ధన్యవాదాలు సార్. ఇంకోటి ఏంటంటే ఈ వర్గాల నుంచి, కింది వర్గాల నుంచి అధికారంలోకి రావాలి. ఆ 24 క్యారెట్ సార్ అన్నాడుగా, నేను సార్ని అన్నట్టు అటువంటి వాళ్ళు అధికారంలో ఉంటే మనకి సమస్యలు ఉండేయని చెప్పని చెప్తున్నారు. ఇప్పుడు చాలామంది ఇంకా ఉన్నారు మాట్లాడే వాళ్ళు, కొంతమంది మేము పిలుచుకున్నాం.